ఇంకా 2 డేస్లో మొత్తం ఫినిషింగ్ అయిపోతుందని చెప్తుండ అన్న. ఇంకా 2 డేస్ తర్వాత వచ్చి మొత్తం గణేష్ బ్యాలెన్సింగ్ గణేష్ అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. అందరు ఏమనుకుంటారు, జిఎస్ కార్డ్స్ అంటే జంబో గణేష్ మర్చిపోయినామని అనుకుంటారు. జంబో గణేష్ అయితే ఉంది, తీసుకొచ్చి బిడ్డగానే పోయి ఎంత మంచిగా ఉంది. హాయ్ హలో గాయస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఈరోజు అయితే లక్ష్మీమేడకి వెళ్ళి ఏమేమి గణేషులు ఉన్నాయి, ఏమేమి యూనిక్ గణేషులు ఉన్నాయని చూద్దాం. అన్ని షెడ్యూల్ కవరింగ్ చేద్దాము. ఇంకా వినాయక చవితి వచ్చేసి 58 డేస్ ఉంది లెఫ్ట్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 4 అవుతుంది టైము. శ్రీ చౌదరి ఆర్ట్స్, జిఎస్కే ఆర్ట్స్, సరస్వతి ఆర్ట్స్, మొత్తం ఏమేమి యూనిక్ గణేషులు ఉన్నాయని చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం శ్రీ చౌదరి ఆర్ట్స్కి అయితే వచ్చాము. సో ఈరోజు డేట్ వచ్చేసి 18th జూలై. లోపలికి అయితే వెళ్ళి ఏమేమి వర్క్స్ అయినాయని చూద్దాం. ఒకసారి వెళ్ళి లోపలికి అయితే వెళ్దాం. వావ్, సేమ్ శివన్ రూపమే దర్శనం ఇస్తుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంతకు ముందుకు ఎలా ఉండనో సేమ్ అలానే ఉంది. చూసుకోవచ్చు మనం శివన్ రూపం గణేశుడు. రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి సిట్టింగ్ పొజిషన్ లా దర్శనం ఇస్తుంది గణేష్ మహారాజ్. ఇంకా పెయింటింగ్ అప్డేట్స్ అయితే ఏం కాలేదు. ఇంతకు ముందుకి ఎట్లా ఉండే సేమ్ అలానే ఉంది. ఇంకా ఎలాంటి అప్డేట్స్ అనేది కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం గుర్రాల పైన గణేష్ ఉంది, సేమ్ అలానే ఉంది, చేంజ్ కాలేవు. శివాజీ మహారాజ్ గణేష్. వీళ్ళైతే చూపెట్టడానికి అంత ఏం లేదనమాట. వేరే షెడ్కి వెళ్ళి చూద్దాం. కలరింగ్ పెయింటింగ్ శ్రీ సరస్వతి ఆర్ట్స్లో అయితే పెయింటింగ్ ఫినిషింగ్ అయిపోయింది కదా. రైట్ నౌ ఇప్పుడైతే శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చాము. ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. బయట అయితే మొత్తం మనకి గణేషుని కోసం, చిన్న గణేషుల కోసమే బుక్స్ అయితే రెడీ చేస్తారు బయట. లోపలికి వెళ్ళి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఏం కథ అని చూద్దాం. ఎంత మంచిగా చూడు, బ్యూటిఫుల్ గణేషుడు. యూనిక్ పీస్ ఉంది మొత్తం. కింద రాక్షసులు వచ్చినాయి, రాక్షసుల చేతుల పైన గణేశుడు. హైలైట్ ఉంది కదా. ఇది ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయినాక ఎట్ వస్తుందేమో. వాళ్ళ దగ్గర అవి ఉంటాయి కదా డ్రాయింగ్ పేపర్స్. ఒకసారి అయితే వీలైతే ఒకసారి మీకు చూపెడతా, ఓకేనా. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఇంకా గణేశుడు చూద్దాం. ఇంకా ఇక్కడ శివన్ రూపం గణేశుడు కూడా ఎంత మంచి సెట్టింగ్ పొజిషన్ దర్శనం ఇస్తుంది మనకి. బ్యూటిఫుల్ చూడు. ఆ ఇంకలా త్రిశూలము ఆయుస్ ఎంత మంచిగా చూడండి. ఇంకలా స్కై బ్లూ కలర్ల గణేశుడు చూడండి. పులి చర్మం ధరించి ఎంత మంచిగా ఉంది, బ్యూటిఫుల్గా మస్తు ఉంది, క్రేజీ ఉంది ఆ గణేష్ అయితే. ఇంకో గణేష్ ఎలిఫెంట్ మీద చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్ గణేషుడు. వావ్, క్రేజీ ఉంది. అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడైతే చూసుకున్నట్టయితే డోల్ పైన ఉంది గణేశుడు, డోల్ కొడుతుంది గణేశుడు. పైన గణేశుడు నాట్యం ఆడుతుంది, ఎంత బాగుంది. మొత్తం క్రిస్టియన్ టైప్ లో ఉంది గణేశుడు, మొత్తం క్రిస్టియన్ ఉంది. పక్కన లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ నావులు వచ్చినాయి, మధ్యలో క్రిస్టియన్ టైప్ లా బ్యూట్ వస్తట్టు ఉంది, ఎంత బాగుంది బ్యూటిఫుల్ గణేశుడు. మొత్తం ఆల్మోస్ట్ ఇలా మొత్తం అన్ని గణేష్ పెయింటింగ్ అనేది అయిపోయింది. ఇంట్లో చందమామ గణేష్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు నాగంపాము మీద తాండవం చేస్తుంది. మొత్తం ఇంత మంచిగా వచ్చింది. నాగంపాము అది పడిగిలు తీసింది, పైన నాటకం చేస్తుంది గణేశుడు. ఆ హెయిర్ స్టైల్ చూడండి ఎంత మంచిగా వచ్చింది. బాబా, క్రేజీ వచ్చింది కదా, ఖాళీ మెంటల్ ఉంది. ఇంకలా గణేశుడు రాకుంది, ఇంకలా వస్తుంది. మొత్తం యూనిక్ గణేశుడు ఉన్నాయి మొత్తం శ్రీ సరస్వతి ఆర్ట్స్ లో. చూద్దాం ఏమేమి గణేశుడు ఉన్నాయని. ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు పార్వతి రూపంలో దర్శనం ఇస్తుండు. అయ్యప్ప స్వామి సెట్టింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే శివాజీ మహారాజ్ రూపంలో దర్శనం ఇస్తుంది మనకి. పక్కన ఎవరేమో తెలియదు మనకి, మీకు తెలిసి ఏమో ఎవరైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే మెంటల్ ఉంది మొత్తం. గణేష్ చాప తీర ఉంది మొత్తం. అంటే కింద చాప వచ్చింది, పైన గణేశుడు వచ్చిండు. ఆల్మోస్ట్ మొత్తం సేమ్ ఉంది, చాప తీరే మస్తు ఉంది. ఆ క్రేజీ గణేష్ కలర్ రేట్ సేమ్ చాపదే ఉంది, కలర్ క్రేజీ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక లోపల ఉన్నాయి గణేషులు, కానీ ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ కాలే. పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయినాక కిరాగా అనిపిస్తాయి చూడండి. మొత్తం మెంటల్ ఉంది. కానీ పైన తాండవం చేస్తుండే శివుడు, ఖాళీ మెంటల్ అంటే మెంటల్ ఉన్నాయి. సో ఇప్పుడైతే వేరే షెడ్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి యూనిక్ గణేషుడు ఉన్నాయి అని. ఈ షెడ్యూల్ అయితే ఎంతైనా ఉంది సేమ్ అప్డేట్స్. ఇంకా వేరే షెడ్కి వెళ్ళి ఇప్పుడు జిఎస్కే ఆర్ట్స్కి వెళ్దాం. గణేష్ ఇంకా కళాకార్ షెడ్కి వెళ్ళి ఒకసారి చూద్దాం, ఓకేనా. చిన్న గణేషులు ఉంటాయి కదా మనకి షెడ్ లోపల, అవన్నీ గణేష్ అనేది ఈ షెడ్యూల్కి షిఫ్ట్ చేస్తారంట. ఇక పెద్ద గణేష్ యూనిక్ గణేష్ ఆ లోపల ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడే జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, చిన్న గణేష్ అని ఇళ్ళకి షిఫ్ట్ చేస్తారంట. రైట్ నౌ మనం జిఎస్కే ఆర్ట్స్ వాళ్ళ షెడ్కి అయితే వచ్చినాం. లోపల మొత్తం జంబో గణేష్ ఉంటుండే లాస్ట్ ఇయర్ అయితే. ఈసారి మొత్తం గణేష్ ముంబై స్టైల్ గణేష్లు వచ్చాయి అనమాట. అన్ని చూద్దాం ఎలాంటి గణేష్ ఉన్నాయి ఏం కాదు అని చూద్దాం ఒకసారి. ఈ లాస్ట్ ఇయర్ ఫేమస్ అయిన గణేష్ ఇది ముంబైలో. సెట్టింగ్ పొజిషన్ మొత్తం అవుట్పుట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి రూపంలో శ్రమిస్తారు. సో అందరు ఏమనుకుంటారు, జిఎస్ కార్డ్స్ అంటే జంబో గణేష్ మర్చిపోయినామని అనుకుంటారు. జంబో గణేష్ అయితే ఉంది, తీసుకొచ్చి బిడ్డగానే పోయి ఎంత మంచిగా ఉంది. లాస్ట్ ఇయర్ మస్తు నడుస్తుండే జంబో గణేష్లు.
అలాంటి టైప్లో మస్తు నడుస్తుండే. ఈసారి మొత్తం జంబో గణేష్లు బంద్ చేసేది కదా, ముంబై స్టైల్ తెచ్చారు. అయినా ఈసారి ఒక ఐడియాలు అయితే పెట్టారు మనకి ఇక్కడ. ఇంకా చూద్దాం లోపల ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, పెయింటింగ్ అప్డేట్స్ అయినాయా కాలేవా అని చూద్దాం ఒకసారి. చూద్దాం ఇప్పుడైతే లోపల ఆ గణేష్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం ఇస్తుంది అనమాట. సేమ్ అలానే ఉంది, ఇంకైతే ఏం చేంజ్ కాలేదు. పెయింటింగ్ అయినాక చూస్తే మనకి అర్థమైపోతుంది ఆల్మోస్ట్ మొత్తం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శివుడు తాండవం మారుతుండు గణేశుడు. నా పక్కన నందిలో వచ్చిన నంది మహారాజు శివుడు తాండవం మారుతూ హెయిర్ స్టైల్ మాత్రం మెంటల్ అంటే మెంటల్ వచ్చింది మొత్తం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పరశురాం రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనమాట. మనకి మెంటల్ ఉంది అక్కడ గణేశుడు. ఇక్కడ గణేశుడు కానీ ఏం గణేశుడు ఏమో అంత ఐడియా లేదు మనకి. బాగుంది కానీ గణేశుడు మొత్తం వెంకల వైట్ కలర్ షీట్ లాగా వచ్చింది, పేపర్ వచ్చింది. ఏమో ఇది అంత ఐడియా లేదు. ఏం గణేష్ అంటావా నా చిట్ట అనేది. చాలా ఇంకా చూద్దాం ఒకసారి మీరు గణేష్ అంటే. వాహా కల్వన్ గణేష్ ఇది హనుమంతుని బాడీ 6 packs మొత్తం ఆల్మోస్ట్ రెడీ అనేది చూస్తే మళ్ళీ మెంటల్ ఉండకలే మొత్తం యూనిక్ ఉంది మొత్తం. అక్కడ చూసుకున్న అయితే మొత్తం జంబో గణేష్ మంచిగా వచ్చింది, మంచి చిన్న ముద్దు ఉంది, క్యూట్ ఉంది. ఆహా ఇక్కడ చూసుకున్న అయితే ఎంత మంచిగా ఉంది చూడండి. గుర్రం పైన రాకుంది, గుర్రం మీదనే ఉంది ఖాళీ పీస్ మొత్తం గణేశుడు. ఖాళీ 2 కాళ్ళ పైన గుర్రం మీద వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మహాభారతంలో ఫైట్ అవుతుంది చూడు, తాడు పట్టుకొని గుర్రాల రథం మీద ఉంటుంది చూడు, సేమ్ అలానే ఉంది. ఇక్కడ మొత్తం మెంటల్ ఉంది, కాళ్ళు మొత్తం యూనిక్ ఉంది, పీస్ మస్తు ఉంది గణేశుడు అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే బాబా విష్ణుస్వామి అవతారంలో ఉంది గణేశుడు. మొత్తం లింగం అక్కడ వచ్చింది, క్రాక్ అంటే క్రాక్ వచ్చి. ఎన్ని ఫీట్లు ఉంటుంది అంట 18 ఫీట్లు ఉంది. గణేష్ ఎంత 4,50,000. నువ్వే రేట్ చెప్పేస్తున్నావు మొత్తం 4,50,000 అంటున్నాడు మా భయ్య. రేట్ తింది మాక్సిమం. చూద్దాం ఇంకా వేరే గణేషులు పక్కనే తయారవుతున్నాయి. ఇది కూడా జిఎస్ క్యాట్సే అనుకుంటా మేబీ, చూద్దాం ఒకసారి వెళ్ళి. సో మా చింటూ అంటుండు ఈ గణేష్ తయారు చేసిరా లేకపోతే ఎట్లా చేసిరా అని అంటుండు. ఏమో డౌట్ ఉంది, మా అడుగుదాం ఏం డౌట్ అని. ఏం డౌట్ ఉంది గణేష్ తయారు చేసిరా లేకపోతే శాంపుల్ తెచ్చి పెట్టారా? మొత్తం మెంటల్ ఉంది, మెంటల్ ఖాళీ గణేషుడు చూడు, మెంటల్ అంటే మెంటల్ ఉంది చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది, మస్తు ఉంది ఆ క్రేజీ గణేషుడు. జిఎస్కి ఆర్ట్స్ అనే పక్క దాంట్లో ఉంది, బాగుంది గణేశుడు. ఇది ఓన్లీ 30,000. 30,000 అయిపోదా నా ప్రైస్ రివీల్ చేయొద్దు అట్లా. రైట్ నా ఇప్పుడైతే మనం త్రిశూల్ ఆర్ట్కి వచ్చినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం బ్యాలెన్సింగ్ గణేష్ మస్తు యూనిక్ ఉంది. కానీ పడదబాట అనేది కట్టేసింది రూపాయల చూడడానికి రాకుండా కట్టారు. మేబీ ఫినిషింగ్ అయిపోయింది కానీ పడదబాట కట్టారు. చూద్దాం ఒకసారి ట్రై గణేష్ అంటే తీయొద్దని చెప్తారు. వేరే నాగంపాము మీద ఉంది గణేష్ అని. చూద్దాం ఇంత బ్యూటిఫుల్ ఉంది గణేష్. కిరాక్ అంటే కిరాక్ ఉంది చూడండి, నాగంపాము మీద మొత్తం వ్యూమ్ వచ్చింది చూడు గణేష్. కృష్ణమూర్తి గణేష్ అంట 2,50,000. 2,50,000. ఎన్ని ఫీట్లు ఉంటా అంటావా గణేశుడు? 15 ఫీట్లు. 15 ఫీట్లు అంట గణేశుడు. క్రేజీ అంటే క్రేజీ. ఇది రావాలంటే పైసలు తక్కువ అవుతుంది. ఇది ఒకటే గణేష్ క్రేజీ ఉంది, మొత్తం బ్యాలెన్సింగ్ గణేష్. లాస్ట్ ఇయర్ ది ఫేమస్ గణేష్ అనమాట, ఇది ముంబై గణేష్. మొత్తం ఫినిషింగ్ అయినాక చూస్తే హైలైట్ అనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ పెయింటింగ్ వర్క్ అవుతుందని చెప్పి వీడియో తీయద్దని చెప్తారు. మొత్తం కంప్లీట్ అయినాక ఇస్తే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఈ గణేష్ కావాలంటే చెప్పండి, జల్దీ బుక్ చేసుకోండి. 45,000కి గణేష్. ఇది చూడండి ఎంత బాగా చిన్న ఉంది కానీ ఎంత మంచిగా ఉంది చూడండి, మంచిగా క్యూట్ ఉంది గణేశుడు. బాబు కిరాక్ ఉంది, హెయిర్ స్టైల్ మొత్తం మస్తు వచ్చింది. 10 ఫీట్లు ఉంది, 45,000 గణేష్. 10 ఫీట్ ఉంటుంది దగ్గర మస్తు ఉంది గణేశుడు. వెళ్ళి వచ్చి బుక్ చేసుకోండి. త్రిశూల్ ఆర్ట్స్ లా బాగుంది. ఇది చూడండి మన నంది మహారాజ్ పైన ఒంటికాల పైన గణేశుడు చూడండి ఏ విధంగా ఉంది. బాబు తాండవం చేస్తున్నాడు గణేష్ మహారాజ్. బాబు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎన్ని ఫీట్లు ఉంటా అంటావా ఎక్కడ దగ్గర? 18 ఫీట్ ఉంది. 18 ఫీట్. బాబు క్రేజీ అంటే క్రేజీ ఉంది గణేష్ మొత్తం. ఇది ఇంకా 2 days లో మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది అని చెప్తుండ అన్న. ఇంకా 2 days తర్వాత వచ్చి మొత్తం గణేష్ బ్యాలెన్సింగ్ గణేష్ అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. ఎంత కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. మొత్తం డ్రాగన్ మీద ఎంత బ్యూటిఫుల్ ఉంది గణేషుడు. కిరాక్ అంటే కిరాక్ ఉంది గణేష్. బా మస్తు ఉంది గణేష్. ఫినిషింగ్ అన్నాక చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళు పైసలు పెట్టుకొని రావాలి, గణేష్ తీసుకొని పోవాలి. మొత్తం త్రిశూల్ ఆర్ట్స్ అంటే యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఫస్ట్ టైం ట్రాన్స్పోర్ట్ ఉంది, ఖాళీ బుక్ చేసుకొని ఊరికి వచ్చి ఫ్రీ ట్రాన్స్ఫర్ ఏడికి ఇంటికి హైదరాబాద్ లో కాలి. తెలంగాణ కావాలంటే పైసలు కావాలి. ఆహా గణేశుడు లక్ష్మీ నరసింహస్వామి రూపంలో దర్శనం ఇస్తుంది మనకి. కింద మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఖాళీ పైన ఒకటే పెయింటింగ్ ఐస్ అవుతుంది అంటే ఖాళీ 2 days మొత్తం ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అని చెప్తుండు అన్న వాళ్ళు ఇక్కడ షెడ్ లా. చూద్దాం ఇంకా 2 days తర్వాత వచ్చి ఇంకా ఏమేమి అప్డేట్స్ అయితే ఏం కదా. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది.
అన్న వాళ్ళని అడుగుదాం ఒకసారి, అడిగి తెలుసుకుందాం ఇలాంటి ఇదర్ సే భయ్యా మహారాష్ట్ర తెలుగు ఎక్కడ మీరు ఆంధ్రనా ఎక్కడ గుంటూరా ఇక్కడ శ్రీకాకుళమా ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ వచ్చి ఎన్ని 3 రోజులు కొత్తగా వచ్చినా సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ వర్క్ చేయడానికి ఆంధ్రాకి నుంచి వచ్చినట్ట శ్రీకాకుళం. పెయింటింగ్ మాత్రం జబర్దస్త్ పెయింటింగ్ అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ చేస్తున్నా అన్న. మస్తు వచ్చింది, క్రేజీ వచ్చింది అరే కాన్సెప్ట్. గణేష్ కాదురా నాయన హనుమంతుడు ముసలిని కొడుతుండు గణేశుడు ఆ సైడ్ వచ్చింది మొత్తం ముసలి తోక పైన గణేశుడు ఉండు, ఇదేమో హనుమంతుడు ముసలిని కొడుతున్న టైప్ ఉంది కానీ గణేశుడు అట్లా క్రేజీ వచ్చింది. గణేశుడు అయితే మొత్తం మావాడు హనుమంతుని చూసి గణేష్ అనేసిండు సీదా అట్లా అంటే అలా ఫస్ట్ గణేశుడు వెంకుడు, హనుమంతుడేమో అప్పుడు చాలా 20 feet ఉంది గణేష్ చాలా హైట్ ఉంది గణేష్ అయితే. చాలా షెడ్ దాటిపోయింది ఇంకా దాటుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ వస్తే ఇంకా దాటిపోతుంది. మొత్తం యూనిక్ ఉంది, మస్తు ఉంది, క్రేజీ ఉంది గణేష్ అయితే. క్రేజీ అంటే క్రేజీ మొత్తం ఖాళీగా కోమల పోతారు మనం బాగా వచ్చింది చూడు ఫినిషింగ్ మొత్తం. ఎవరన్నా గణేష్ తీసుకుంటే కోమలకు పోతానంటుడు మా బాయ్. పెయింటింగ్ చూడు జబర్దస్త్ పెయింటింగ్ ఉంది మన షెడ్ లో గణేష్ పెట్టిననుకో మొత్తం గల్లీ మొత్తం మీ ఇంటికాడ ఆడనే ఉండాలి, గణేష్ షెడ్ దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కటి ఉండాలి గణేష్ మాత్రం మీ షెడ్ లో పెట్టిరనుకో మొత్తం మీ షెడ్ దగ్గరనే ఉండాలి. మెంటల్ అంటే మెంటల్ ఉంది, లైటింగ్ వేసిరు అనుకో వాళ్ళ షెడ్ లో అట్లా కనిపిస్తుంది. లైటింగ్ లేదు గుడిసె కట్టిరు నార్మల్ ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. అదే మన డెకరేషన్ చేసి షెడ్ లోపల పెడితే ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి గైస్. క్రేజీ అంటే క్రేజీ ఉంది. చూద్దాం ఇంకా వేరే మొత్తం మన హైదరాబాద్ ని షేక్ చేస్తున్నాం గణేష్ మొత్తం. ఇది మస్తు ఫేమస్ అవుతుంది, ఎక్కడ చూసినా ఇన్స్టా రీల్స్ లలో చూసినా మస్తు ఫేమస్ అవుతుంది. ఇదే షెడ్యూల్ ఉంది, నేను చూడలే అనుకోండి మేబీ. ఇప్పుడైతే చూడండి మీరు ఓకేనా. ఇంకా మొత్తం పెయింటింగ్ అనేది కంప్లీట్ కాలేదు, ఆల్మోస్ట్ ఖాళీ పై భాగంలోనే పెయింటింగ్ కంప్లీట్ అయింది. ఎంత బాగుంది అయినా మస్తు ఉంది, క్రేజీ వచ్చింది గణేష్. ఆహా ఈ గణేష్ చూసుకుని అయితే మొత్తం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మన షెడ్ కి వచ్చి కూర్చున్నట్టు ఉంటది. తిరుపతి పోయినట్టు అనిపిస్తుంది మనం గణేష్ పెడితే కలిసి గుడిలో. కానీ మొత్తం మెంటల్ బ్లాక్ మొత్తం గణేశుడు వాళ్ళు షెడ్ లో పెట్టమనుకో తిరుపతి కాడ ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. హైదరాబాద్ లో మొత్తం యూనిక్ ఉంటుంది మొత్తం గణేష్. హైదరాబాద్ వాళ్ళు పెడితే మనం ఎక్కడ పోతో తెలియదు మనకి మేబీ. గణేష్ అయితే మస్తు ఉంది, మొత్తం బ్లాక్ మొత్తం ఫినిషింగ్ మస్తు వచ్చింది. సో ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది, ఏ విధంగా అయితే చూడొచ్చు మనం. గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసారు ఫినిషింగ్ కి, రాక్షసునికి. గణేష్ రేట్ ఇంత ఎందుకంటారు తెలుసా అందరూ, ఎంత ఎక్కువ ఉందో అది ఇది అంటారు. ఆ డబ్బా పట్టుకుని చూడు మనోడు, గోల్డ్ డబ్బా, అది ఒక్కటి 3500 కాల డబ్బానే చిన్నది. ఒక్క డబ్బా 3500 అవు మరి ఆ గోల్డ్ అందుకోసమే గణేష్ కాస్ట్ అనేది ఇలా ఉంటది. అందరు అనుకుంటారు గణేష్ రేటు ఇంత రేట్ ఎందుకు పెడతారు 4 లక్షలు 3 లక్షలు అని. ఆ గోల్డ్ అనేది రియల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆ బాక్సే అదొక్క బాక్స్ 3500 అనమాట. ఇంత బ్యూటిఫుల్ గా ఉంది చూడు గణేష్. క్రాక్ అంటే క్రాక్ వచ్చింది చూడు పైన. గోల్డ్ అనేది ఎక్కడ ఎక్కువ కనిపించదు అందుకోసం కొన్ని దగ్గరనే పెడతారు గోల్డ్. మొత్తం గోల్డ్ వేస్తే ఇక నీకు 10 లక్షలు అవుతుంది గణేష్. రాక్షసుని అత మారుస్తున్నాం గణేష్, బాగుంది కదా బ్యూటిఫుల్ గా. కింద బాక్స్ కిత్తేగా గోల్డ్ గా వాళ్ళకి తెలియదు అంటారు అందుకోసం చెప్పరాలి ఎవరు బయటకి చెప్పారు. అట్లా అడగద్దు మనం, అట్లా అడగద్దు అయినా మనం పాపం నడుతుంది అట్లా అడిగితే. సో ఆల్మోస్ట్ యూనిక్ గణేష్ అయితే చూపెడినా అని అనుకుంటున్నా. ఇక్కడైతే చిన్న చిన్న మనకి సిటీకి పొజిషన్ గణేష్ హైలైట్ ఉంది గణేష్ మహారాజ్. ఇంకా అంతే గైస్, ఈ వీడియో అనేది ఇంతటితోనే ఏం చేద్దామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.